ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము నిరీక్షణ నక్షత్రం అనే అంశం మీద క్రిస్మస్ సందర్భముగా ధ్యానములో ఉన్నాము. ఈ 3 రోజుల ధ్యానములో ఈ 2వ రోజు మొదటి వాక్య పరిచర్యకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సువిశేష భాగాన్ని చదువుకొని ధ్యానాన్ని మొదలు పెడదాం. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 19వ వచనము నుండి 20వ వచనము వరకు. ఆమె భర్తయకు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈరోజు ఈ యొక్క మొదటి వాక్య పరిచర్యకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన యొక్క ధ్యాన అంశము నిరీక్షణ నక్షత్రము బెత్లెహేము వైపు. బెత్లెహేములో బాలయేసు పుట్టాడని, ఆయన లోకరక్షకుడని, ఆయన మనలందరినీ అవమానము నుండి, అనుమానము నుండి, పాపము నుండి, దాని ఫలమైన మరణము నుండి రక్షిస్తాడని ఈనాటి ముఖ్య అంశము. ఈ మొదటి వాక్య పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడానికి గల కారణమేమిటి అని ఒక ప్రశ్న, దాని జవాబు మానవులందరినీ పాపము నుండి రక్షించుటకు ఆయన ఈ లోకంలో ఉద్భవించాడు, అవతరించాడు, దిగి వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథాలు మనకు చెబుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఒక మంచి సువిశేష భాగాన్ని ఈ క్రిస్మస్ పండుగ సందర్భముగా మనము చదువుకొని ఉన్నాం. క్రిస్మస్ పండుగకు మనము తయారవుతూ ఉన్నాం. ఈ ధ్యానాలు 3 రోజులు కూడా దేవుడు మనలను ఏ విధముగా తయారు చేస్తూ ఉన్నాడు, మనకున్న అనుమానాలను నిర్వీర్యము చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. మనిషికి ఆది నుండి ఒక అనుమానం ఉంది. అనుమానము అంటాము కదా, పెనుభూతము లాంటిది అని. అనుమానం ఉంటే జీవితాలు నాశనమైపోతూ ఉంటాయి, బ్రతుకులు బ్రద్దలైపోతూ ఉంటాయి, మోడిబారిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి, దూరముగా నెట్టివేయబడుతూ ఉంటాం, ఎడబాటు చేయబడుతూ ఉంటాం. ఈ ఎడబాటే మరణమవుతూ ఉంటుంది. ఈ అనుమానం, యోసేపు నీతిమంతుడు, నీతిమంతులకు కూడా అనుమానము వస్తూ ఉంది. ఈరోజు మన కుటుంబ వ్యవస్థలు చాలా బ్రద్దలైపోవడానికి గల కారణం అనుమానం. ఈ అనుమానాల యొక్క కుంపటి నుంచి మనలను రక్షించి మనలను శుద్ధీకరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు పుట్టబోతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భముగా మనము కుటుంబాలు, లోకములో ఉన్న అందరము కూడా ఏకీభవించబడుతూ ఉన్నాము. ఏదేని తోటలో ఉన్న అనుమానం ఏమిటి? సాతానుడు అవ్వమ్మ దగ్గరకు వచ్చి పలికిన పలుకులు ఏమిటి? అవ్వమ్మను అంటూ ఉన్నాడు, అవ్వ ఇది నిజమా? అనుమానపు బీజాన్ని అవ్వమ్మ యొక్క ఆలోచనల మధ్యన ఉంచి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇది నిజమా? ఏమిటి నిజం? ఈ పండు తింటే మీరు
చచ్చిపోతారని మీ దేవుడు చెప్పాడు, మీ తండ్రి చెప్పాడు. ఇది నిజమా? ఆయన మీకు అట్లా చెప్పాడా? అది కాదు అని అబద్ధపు మాటలు చెప్పి, లేనిపోని ఊహలు కల్పించి, ఈ పండు తినడము వలన మీరు దేవునిలాగా మారతారు, దైవాంశ సంభూతులవుతారు అని అవ్వమ్మకు అబద్ధపు మాటల ద్వారా మోసగించి ఏదైనా తోటలో నుంచి బయటకు నెట్టబడింది. ఇదే అనుమానము. యోసేపు నీతిమంతుడు, యోసేపు దేవుని భయము కలిగిన వాడు, అయినా అనుమానము ఆయనకు కలిగింది. ఏమిటి ఆ అనుమానము? మరియా ఏ విధముగా గర్భము ధరించిందో ఇది లోక సంబంధమైన అనుమానము. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన వెంటనే సర్దుకుని ఏది ఏమైనప్పటికీ మరియను అవమానించకుండా రహస్యముగా వదిలిపెట్టడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన నిశ్చయించుకున్న ఆ సమయములో దేవుడు యోసేపుకు కనిపించి ఆయనతో ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమని? యోసేపు, నీవు అనుమానించవలసిన అవసరము లేదు. 1వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఆమె ఒక కుమారుణ్ణి కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. గాబ్రియేలు సన్మనస్కుడు యోసేపుకు దర్శనమిచ్చి చెబుతూ ఉన్న మాటలు. ఈ కన్య మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమెను అవమానించవద్దు, అనుమానించవద్దు. ఆమెను నువ్వు దరి చేర్చుకుని పుట్టబోయే శిశువుకు యేసు అని పేరు పెట్టుము. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రజలను, ఎవరిని? తన ప్రజలను. చాలా స్పష్టంగా పరిశుద్ధ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. తన ప్రజలను పాపముల నుండి విమోచన కలిగించడానికి, విముక్తిని కలిగించడానికి, రక్షించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, మనమందరము కూడా పాపము చేత పట్టబడి ఉన్నాము. పాపము దాని ప్రభుత్వము క్రింద మనము బ్రతుకుతూ ఉన్నాం. మనిషి సహజంగానే పాపములో పుడుతూ ఉన్నాం. అందుకే ఈ భారతదేశంలో, అన్ని దేశాలలో, అన్ని జాతులలో అందరూ కూడా ప్రార్థించే ఒకే ఒక మాట, ప్రభువా, మేము పాపములోనే పుట్టాము, పాపములోనే బ్రతుకుతూ ఉన్నాము, ఈ పాపములోనే మేము మరణిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పాపము నుండి మమ్మలను విముక్తిని చెయ్యి ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనిషిని శుద్ధీకరించడానికి ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రభువు మనిషిని శుద్ధీకరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరై ఉన్నాడు? సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నప్పుడు మనిషి ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా, మమ్ములను నువ్వు పాప విముక్తిని కావించు అని కోరుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రభువుని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తరతరాలుగా ఆదాము మొదలుకొని నీతిమంతుడైన యోసేపు వరకు, ఆదాము మొదలుకొని కన్య మరియ దాకా మానవ జాతి చేస్తూ ఉన్న ఈ ప్రార్థనలను దేవుడు ఆలకించాడు. ఆలకించి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మన ప్రార్థనలకు ప్రతిఫలముగా ఆయనిచ్చే జవాబు ఇది. ఏమంటాడు? నేనే మార్గమై వచ్చాను, నేనే సత్యమై వచ్చాను, నేనే మీకు జీవమునై వచ్చాను.
గబ్రియేలు సన్మనస్కుడు యోసేపుతో అంటూ ఉన్నాడు, యోసేపు, ఈ పుట్టబోయే బిడ్డ ఎవరనుకుంటూ ఉన్నావు? ఆయన మార్గదర్శకుడు, ఆయన సత్యస్వరూపి, ఆయన జీవాధిపతి. ఇదిగో ఈ కన్య మరియమ్మ గర్భాన ఉదయించబోతూ ఉన్నాడు. ఈ కన్య మరియమ్మ గర్భాన ఆయన అవతరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని పొంది, ప్రభావము పొంది, మహిమ ద్వారా ఆమె గర్భము ధరించింది. నువ్వు భయపడవలదు యోసేపు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు, ఎన్ని అనుమానాలు, ఎన్ని అవమానాలు, మీ బంధుత్వము, మీ రక్త సంబంధము విరిగిపోతూ ఉందా? మీ కుటుంబ సమస్యల వలన మీ యొక్క సంబంధాలు తెగిపోతూ ఉన్నాయేమో. వీటినన్నిటినీ కలపడానికి ఆయన సత్యస్వరూపుడై ఉదయించాడు. మీ బంధువర్గాన్ని అంతటినీ ఏకము చేయడానికి, ఈ లోకములో ఉన్న మానవ జాతిని అంతటినీ కూడా ఒక మార్గములో నడిపించడానికి ఆయన మార్గముగా మారాడు. ఆయన క్రీస్తు అనే సత్యములో మనము కట్టబడితే, క్రీస్తు చూపించే ఇరుకైన మార్గములో మనము ప్రవేశించగలిగితే, ఆయన మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన జీవాధిపతిగా ఈ లోకములో పుట్టబోతూ ఉన్నాడు. యోసేపు, నువ్వెందుకు మరియను విడిచిపెట్టాలని అనుకుంటూ ఉన్నావు? మీ కుటుంబాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భార్యల పట్ల, మీ భర్తల పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, మీ అక్క చెల్లెళ్ళ పట్ల మీ సంబంధాలు తెగతెంపులు చేసుకోవడానికి సాతానుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడేమో. సమస్య ఏదైనా ఆయన మార్గాన్ని చూపించడానికి ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. నీ సమస్య ఏదైనా, అది ఎంత పాపమైనా, ఎంత చీకటైనా, ఎంత దూరముగా ఉన్నా నిన్ను సత్యపు వెలుగులో ప్రకాశింపచేయడానికి ఆయన సత్యదేవునిగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన జీవాధిపతిగా జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అదే గబ్రియేలు సన్మనస్కుడు యోసేపుతో చెబుతూ ఉన్నాడు. ఆయన తన పాపములను నుండి రక్షించడానికి, తన ప్రజల పాపములను విముక్తి చేయడానికి, ప్రక్షాళన చేయడానికి ఆయన ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన లూకాసు వార్త 19వ అధ్యాయములో కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయములో, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువే స్వయముగా అంటూ ఉన్నాడు, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఈ సందర్భము ఎవరి గురించి చెబుతూ ఉన్నాడు? జక్కయ్యను గురించి. జక్కయ్య హృదయ పరివర్తనము చెందే ప్రక్రియలో ప్రభు పలికిన మాట. జక్కయ్యను చూసి అందరూ అనుకున్నారు, వీడు మోసగాడు కదా, వీడు లంచగొండి కదా, వీడు అన్యాయముగా ధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు కదా, ఇలాంటి ధనాశ కలిగిన వాడు దేవునికి ఏ విధముగా వారసుడవగలుగుతాడు అని జనాలు గుసగుసలాడుతూ ఉన్నారు. ఎందుకంటే జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. ఆ మేడు చెట్టు మీద ఉన్న జక్కయ్య యొక్క హృదయంతరంగాలను పరిశీలన చేసిన ప్రభువు ఆయన నీ పై మెరుగులను చూసి కాదు, నీ హృదయంతరంగాలను పరిశీలన చేస్తాడు. ఆయన పరిశోధిస్తాడు. నీ మనసులో స్పృశించే ఆ కోరిక ఏమై ఉన్నది? జక్కయ్యకు నా ప్రభువుని చూడాలి, ఆయన చూస్తే చాలు నా బ్రతుకు ధన్యమవుతూ ఉంది, ఆయన చూస్తే నా బ్రతుకు మారుతూ ఉంది, నేను ధనాశ అనే వ్యసనములో కట్టబడ్డాను, బంధించబడ్డాను, ఈ ధనాశ అనే పాపము నుండి నన్ను విడుదల చేయగలిగిన ప్రభువు నజరేతు నుండి ఈ యెరికో పట్టణానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి యెరికో పట్టణపు సరిహద్దులలో ఉన్న మేడు చెట్టును ఎక్కి హృదయాన్ని విశాలముగా చేసుకొని, తన నేత్రములను విశాలముగా చేసుకొని రాబోతూ ఉన్న ప్రభువును చూస్తూ ఉన్నాడు. ప్రభువు అనేక మంది జనాంగము మధ్యన నడుస్తూ ఉన్నాడు. కానీ ఆయన 10,000 మందిలో, 20,000 మందిలో, 1,00,000 మందిలో కూడా ఆయన అతి సుందరుడు. ఆయన పాదాలు సవ్వడి జక్కయ్య చెవిన పడుతూ ఉంది. ఆయన నడుస్తూ వస్తూ ఉండగా
జక్కయ్య మేడు చెట్టు మీద నుంచి ప్రభువు కళ్ళలోకి చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన నడుస్తూ ఉండగా ఇంకా ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు జక్కయ్య అనుకుంటూ ఉండొచ్చు, నేను ఏ విధముగా నా యొక్క వ్యసనము నుండి విడుదల పొందాలి, నేను ఏం అడగాలి ప్రభువుని అనుకుంటూ ఉన్నప్పుడు జక్కయ్యతో ప్రభు అన్నాడు పైకి చూసి, జక్కయ్య త్వరగా కిందికి దిగిరా, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీవు కూడా అబ్రహాము కుమారుడవే. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము దేవుని బిడ్డ, అబ్రహాము నిబంధనలో దేవునితో ఒక మంచి స్నేహితుడుగా మెలిగాడు. అలాంటి సత్సంబంధము దేవునితో నీకు ఈరోజు ఏర్పాటు చేస్తాను. నేను నీ ఇంటిలో భోజనం చేస్తాను. జక్కయ్య నువ్వు రా, కిందికి దిగిరా జక్కయ్య, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య దేనితో బంధింపబడ్డాడు? ధనాశతో బంధించబడ్డాడు. జక్కయ్యకు డబ్బంటే ముచ్చట, డబ్బంటే ఆశ, డబ్బంటే ప్రాణము. జక్కయ్య జీవితంలో ఏది వ్యసనముగా మారిందో దానినే జక్కయ్య విచ్చివేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నానో ఇంకా వారికి ఇచ్చేస్తాను. నా దగ్గర ఉన్న సమస్తాన్ని పేదలకు పంచిపెడతాను. ప్రభువా, నాకు ఏమీ వద్దు, నువ్వు ఉంటే చాలు, నేను నిన్ను చూస్తే చాలు, నువ్వు ఉంటే చాలు. ఇది రక్షణ అనుభవము. ప్రియ దేవుని బిడ్డ, జక్కయ్యను మారుస్తూ ఉండగా ప్రభు అన్నాడు, వాళ్ళు గుసగుసలాడుతూ ఉన్నారు. ఏమిటి ప్రభువు, ఈ పాపాత్ముని ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన అన్న మాట అది, నేను తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకొచ్చాను. ఈరోజు నువ్వు తప్పిపోయి ఉన్నావా? నీ తల్లిదండ్రుల సమక్షము నుండి, నీ కుటుంబ సమక్షము నుండి, దేవుని సన్నిధిలో నుంచి నువ్వు తప్పిపోయి మార్గము విడిచి అనేక రకాల ప్రపంచములో ఉన్న విశాల మార్గములోనికి నువ్వు పరుగులెడుతూ ఉన్నావేమో, తప్పతాగుతూ ఉన్నావేమో, స్త్రీలోలుడై బ్రతుకుతూ ఉన్నావేమో, శారీరేచ్ఛలతో నీ బ్రతుకు బ్రద్దలైపోయిందేమో, నీ కుటుంబము విచ్ఛిన్నమైపోయిందేమో, నీ జీవితము నలిగిపోతూ ఉందేమో, నిరాశలో ఉన్నావేమో, నీకు దిక్కుతోచక ఉన్నావేమో, అంధకారములో బందీగా ఉన్నావేమో, పాపములో ఉన్నావేమో. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి నిరీక్షణ నక్షత్రముగా ఆయన ఉదయించాడు. ఈ నిరీక్షణ నక్షత్రము నిన్ను బెత్లెహేమునకు తీసుకొని పోవడానికి, ఆ బెత్లెహేము పశువుల శాలలో బలవంతుడు, శక్తిమంతుడు, సర్వాంతరయామి పసిబాలునిగా ఉదయించాడు. ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన పుట్టబోతూ ఉన్నాడు. యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు భయపడవలదయ్యా. ఈ పుట్టబోయే బిడ్డ రక్షకుడిగా ఉన్నాడు. ఆయన నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. యోసేపు, నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు మరియను స్వీకరించడానికి అని గాబ్రియేలు దేవదూత యోసేపుతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు దేవుని దూత తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో. ఈ వాక్యముతో నీతో ప్రభువు స్పృశిస్తూ ఉన్నాడేమో. నీ సమస్యను ఆయన తెలుసుకుని ఆయన పరిష్కారముగా మారడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇంకా ఈ గాబ్రియేలు సన్మనస్కుడు యోసేపుకు ఏం చెబుతూ ఉన్నాడు? యోసేపు, నువ్వు భయపడకు, పుట్టబోయే బిడ్డ చేయవలసిన కార్యాలు ఏమిటో తెలుసా? 1 యోహాను లేఖ 3వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 5వ వచనము, పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించననియు ఆయన యందు ఎట్టి పాపము లేదనియు మీరు ఎరుగుదురు. ఎలా పుట్టాడు ప్రభువు? ఎందుకు పుట్టాడు ఈ ప్రభువు? యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఆయన పాపముల నుండి తొలగించుటకే క్రీస్తు అవతరించాడు. ప్రతి మనిషిని వారి వారి పాపముల నుండి తొలగింపచేయడానికి, ప్రతి మనిషిని, ప్రతి మానవుణ్ణి ఆదాము మొదలుకొని ఈనాటి వరకు పుట్టిన ప్రతి వ్యక్తి పాపములను తొలగించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు అవతరించబోతూ ఉన్నాడు. ఇదిగో ఈ కన్య మరియమ్మ గర్భాన ఉన్నవాడు మామూలు ఆయన కాదు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టబోయే శిశువు. ఈయన ప్రతి మానవుని యొక్క పాపములను తొలగించడానికి ఈ లోకములో అవతరించనున్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. చూసారా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో ఎవడైనా పాపిని రక్షించాలంటే,
ఈ లోకంలో ఎవడైనా మనకు విముక్తిని కలిగించాలంటే పాపము లేనివాడు ఒకడు కావాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక మంచి సామెత వ్రాయబడి ఉన్నది. గురుడివానికి మార్గచూపరి కాలేడు కదా. ఇద్దరు కలిసి ప్రయాణమైతే గోతులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మరి ఒక పాపిలా పుట్టినవాడు, పాపములో పుట్టినవాడు, శరీర ఆశలో శరీరముతో పుట్టినవాడు శరీరములతో చేస్తున్న పాపములు ఎలా ప్రక్షాళన చేయగలడు? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రెండు శరీరాల కలయిక వలన పుట్టినవాడు కాదు. సహజముగా స్త్రీ పురుషులకు పుట్టినవాడు కాదు. ఆయన సత్యస్వరూపుడైన దేవుడు. ఆయన ఆత్మచేత, ఆయన కన్యమరియమ్మ పరిశుద్ధాత్మ దేవుని ప్రభావము వలన కన్యమరియమ్మ గర్భములో ఆయన అవతరించి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనలో ఏ పాపము లేదు అని యోహాను స్పష్టముగా మనకు చెబుతూ ఉన్నాడు. ఏ పాపము లేని వ్యక్తి అయితేనే పాపములో ఉన్న మనలను ఆయన విముక్తి చేయగలుగుతూ ఉంటాడు. కాబట్టి ఆయన మనందరినీ కూడా పరిశుద్ధులుగా తీర్చడానికి పుట్టబోతూ ఉన్నాడు అని ఈరోజు మనము తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మ దేవుని ప్రభావము వలన పుట్టినవాడు. ఆయన నామమందే మనకు రక్షణ కలదు అని అపోస్తుల చర్యల్లో 4వ అధ్యాయము 12వ వచనములో మనము చదువుతూ ఉన్నాం. ఆయన నామమందే ప్రపంచానికి రక్షణ కలుగుతూ ఉంది. మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. యేసు అనే నామములో, రక్షకుడు అనే నామములో, విమోచకుడు అనే నామములో, అభిషక్తుడు అనే నామములో, పరిశుద్ధుడు అనే నామములోనే మనకు రక్షణ కలుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన లోకములో అందరికీ దేవునిగా ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీ విశ్వసించినా విశ్వసించకపోయినా అది ఆయన దైవత్వాన్ని ఏ పాటిని కూడా మనము తగ్గించలేము. 2+2 4 అవుతూ ఉంది. ఇది వాస్తవిక సత్యము. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా 2+2 4. అది భారతదేశమైనా, అది ఏ దేశమైనా, అది అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, జర్మనీ అయినా, పాకిస్తాన్ అయినా 2 4 అవుతూ ఉంది. కాబట్టి పాపము లేకుండా పుట్టినవాడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, లోకరక్షకుడైన యేసు నామములోనే మనకు రక్షణ కలుగుతూ ఉంది. అదే క్రిస్మస్ పండుగ. ఆ లోకరక్షకుని వైపే ఈ నిరీక్షణ నక్షత్రము మనలను నడిపిస్తూ ఉంది. పౌలు గారు ఇంకొక మంచి మాట చెబుతూ ఉన్నారు. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనములో మనం ఒక మంచి మాటను చదువుకుంటూ ఉన్నాము. ఏలయనా పాపము వేతనము మరణము, కానీ దేవుని కృప అనుగ్రహము మన ప్రభువకు యేసుక్రీస్తునందు మనకు శాశ్వత జీవమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఈ లోకములో ఎందుకు పుట్టాడు? మనలను పాపము నుండి విముక్తిని చేయడానికి. ఆయన ఎలా ఇస్తాడు? పాపము వలన వచ్చు జీతము మరణమైతే ఆ మరణము యొక్క ఫలితము నరకమవుతూ ఉంటుంది. కాబట్టి ఈయన పాపము లేకుండా జన్మించి పాపములో ఉన్న మనలందరినీ కూడా ఆయన విముక్తి చేసి ఆ మరణము నుండి మనలను తప్పించి, మరణమునకు బదులు ఆయన శాశ్వత జీవాన్ని మనకిస్తాడు. అదే సత్యము. ఆయన ఏమన్నాడు? నేను మార్గమును, నేను సత్యమును, నేనే జీవమును అయ్యున్నాను. ఆయనలో ఉన్న జీవాన్ని మనకు పంచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటి? గాబ్రియేలు సన్మనస్కుడు యోసేపుకి చెప్పిన ఆ గొప్ప నిగూఢమైన అర్థము ఏమిటి? యోసేపు, నువ్వు భయపడకు, మరియను అవమానించవద్దు, ఆమెను నీవు అనుమానించవద్దు. ఎందుకంటే ఈ కన్య మరియా
పరిశుద్ధాత్మ దేవుని ప్రభావము వలన గర్భము ధరించినది. పుట్టబోయే బిడ్డకు నువ్వు యేసు అని పేరు పెట్టు. యేసు అని పేరు పెడితే ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని రక్షిస్తాడు. చూస్తూ ఉన్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు మన కుటుంబాలలో మనము రక్షింపబడుతూ ఉన్నామా? మీ తల్లిదండ్రులు, మీ బిడ్డలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్న తమ్ములు, మీ కుటుంబ సభ్యులు అందరము కలిసి ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఈ క్రిస్మస్ వేళ ఆ నిరీక్షణ నక్షత్రాన్ని మీ ఇంటిలో స్థాపించుకున్నారా? పెట్టండి. నిరీక్షణ నక్షత్రము మీ గృహం మీద ప్రకాశించాలి. ఆ నక్షత్రము మిమ్మల్ని బెత్లెహేముకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. మీ కుటుంబానంతా ఆ పశువుల పాక దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించడానికి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించడానికి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మహిమపరచడానికి, ఆ బాలయేసు మన రక్షకుడని అంగీకరించడానికి కావలసిన విశ్వాసాన్ని మనలో దృఢీకరించడానికి ఈ నిరీక్షణ నక్షత్రము మనకు సహాయం చేస్తూ ఉంది. ఈ నిరీక్షణ నక్షత్రము మన కుటుంబాలలో ఉన్న అనుమానాలను తీసివేస్తూ ఉంది. మన కుటుంబంలో ఉన్న అవమానాన్ని తీసివేస్తూ ఉంది. పాపము వలన వచ్చు జీతమై ఉన్న మరణాన్ని రీప్లేస్ చేస్తూ ఉంది జీవముతో. నీ కష్టమో, నీ బాధో, నీ శ్రమో, నీ దుఃఖమో, నీ వ్యాధో ఏది ఏమైనా ప్రభు అయిన యేసుక్రీస్తుకు నువ్వు సమర్పించు. ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన యందు నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన రాజ్యములో నిన్ను స్థాపిస్తాడు. ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన రాజ్యములోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆయనతో పాటు కూర్చోబెడతాడు. ఆయనను తోటివానిగా ప్రేమిస్తాడు. నిన్ను దేవునికి కుమారునిగా చేస్తాడు. పరలోకానికి నీవు వారసుడవుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటికి ఈ సమయంకి ఈ యొక్క వాక్య పరిచర్యను ముగించుకొని మరలా మధ్యాహ్నము దేవుడు, నిజదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు జన్మించాడో ఇంకా క్లుప్తముగా, ఇంకా లోతుగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని నిరీక్షణ నక్షత్రపు వైపు తీసుకుని వెళ్ళి బెత్లెహేములో బాలయేసుని చూసే భాగ్యాన్ని దయచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మధ్యాహ్నము మరలా 2:30 వాక్య పరిచర్య ఉంటుంది. అందరూ మీ సమయాన్ని వెచ్చించి వాక్య పరిచర్యలో ఈ ధ్యానంలో పాల్గొవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.